ఇక్కడ ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ మాకు ఏఎస్పేట పరిసర గొబ్బూరుపాలెం తాళపాలెం ఈ పరిసర ప్రాంతాల్లో సిమెంట్ ఫ్యాక్టరీలు వచ్చాయి. ఇక్కడ పరిసర ప్రాంతాల్లో వచ్చిన సిమెంట్ ఫ్యాక్టరీలు వచ్చేటప్పుడు మేము అందరూ ఎంతో సంతోషించాం. ఎందుకంటే మాకు లోకల్ వాళ్ళందరూ కూడా ఎంతో ఉపాధి కలుగుతుంది, దీనివల్ల బతుకుతాం ఉద్దేశంతో ఉన్న భూములు భూములన్నీ కూడా కంపెనీలకు ఇచ్చాం. ఈ రోజు కంపెనీలకు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉద్యోగాలు అంటే ఏం దొరికాయంటే ఒక సేపర్ పోస్టులే మాకు ఉద్యోగం దొరికాయి తప్ప ఎవరికి ఒక మంచి ఉద్యోగం లేదు. ఆ తర్వాత ఈ కంపెనీ వచ్చిన తర్వాత ఈ డస్ట్ వల్ల పక్క రైతులు కానీ ఎవరు కూడా బతకలేకపోతున్నారు. పశువులకి నీళ్ళు పెట్టుకున్నామంటే డస్ట్, ప్రతి ఇంటి మీద డస్ట్, చుట్టుపక్కల కూడా ఉద్యోగాలు అంటే కనీసం కంపెనీ ఉన్న ఊర్లో కూడా కనీసం ఒక ఉద్యోగం లేకుండా ఇలా చాలా ఇబ్బంది పడుతున్నాం. కానీ ఇక కంపెనీ వాళ్ళు గట్టిగా మేము బిగిస్తే ఏమంటారంటే ఆ రోజు మీరు డబ్బులు తీసుకోలేదా అంటున్నారు. డబ్బులు తీసుకొని ఊరికి పోవాలని కూడా భూమి అమ్మకపోతే ఎవరు కూడా ఆ రోజు డబ్బులు తీసుకున్నాం అమ్ముతున్నాం అంటే ఏదో ఉపాధి జరుగుతుందని ఉద్దేశంగా అమ్మారు తప్ప ఏదో డబ్బులు తీసుకోవట్లేదా అంటున్నారు. ఈ రోజు ఈ కబ్జాలు రోడ్లేటి ఇప్పుడు క్రికెట్ కబ్జా ఏంటి ఏదైనా చేస్తారు. డిపార్ట్మెంట్ పూర్తిగా వాళ్ళకి అనుకూలంగా ఉంది తప్ప ఇక్కడ రైతుల మాటలు కానీ లోకల్ ప్రజల మాటలు కానీ ఎవరు తెలియలేదు. కొద్దిమంది నాయకుల్ని వాళ్ళు వశపరుచుకొని వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారు తప్ప దయచేసి సీఎం గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు అయితే లోకల్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పట్టించుకొని ఇక లోకల్ ప్రధానికి ఉద్యోగాలు ఇచ్చి ఈ కంపెనీ వల్ల వచ్చే పొల్యూషన్ కాపాడాలని మిమ్మల్ని మరీ కోరుకుంటున్నాం.